Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. బిగ్ టీవీ కథనంపై వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఆరా తీశారు. నిందితులపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బిగ్ టీవీ కథనంతో నిందితులు రషీద్, చైతన్యారెడ్డి మరొకరుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా డీసీపీ ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్న ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన నిందితులపై ఈ నెల 18న బాధితుడు సంపత్ రెడ్డి సుబేదారి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. పైగా దాడికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా అంటూ బాధితుడినే బెదిరించారు. అంతేకాకుండా నిందితుడితో రాజీ కుదుర్చుకోవాలంటూ ఎస్ఐ, ఏసీపీలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. పోలీసుల తీరుతో విసిగిపోయిన బాధితులు న్యాయం కోసం బిగ్ టీవీని ఆశ్రయించారు. ఘటనను సుబేదారి పోలీసుల సెటిల్మెంట్ల దందాపై ప్రత్యేక కథనాలు ప్రసారమయ్యాయి. 18వ తారీఖు పొద్దున 8:15కి వచ్చిండ్రు. వచ్చి ఏదో గొడవ అవుతుందని నేను ఇంటి నుండి ఇంట్లోకి వచ్చారు. కొట్టేదానికి వచ్చారు. కొట్టేదానికి వస్తే నేను అడ్డంటే నన్ను సుధా కొట్టిండ్రు. మిమ్మల్ని చంపుతాం, అది చేస్తాం, ఇది చేస్తామని అనుకుంటా వెళ్ళి ఎవరు రాగానే బయటికి పోయిండ్రు. రషీదును, చైతన్యరెడ్డి, ఇంకొక ఆయనే, ముగ్గురు. నువ్వు జరగమ్మా, వాడిని చంపుతా, నువ్వు జరగమ్మా, నువ్వు అడ్డుంటా, నువ్వు జరగమ్మా, చంపే పోతాం మిమ్మల్ని అని అనిపోయిండ్రు. కాల పెడతాం, చేస్తాం, ఎట్లా పడతా ఎట్లా అనుకుంటా పోయిండ్రు. రోజు మేము పోతాను, పోలీస్ స్టేషన్ కాడ ఉంటాను, సార్ ఎస్ఐ గారిని కలుస్తాను, మళ్ళీ ఆడ కూర్చుంటాను. పొద్దున దాకా మమ్మల్ని పిలుస్తాడు తప్ప వాళ్ళు ఒక్కనాడు కూడా రాలేదు సార్. నిన్న 27వ తారీఖు నిన్న సాయంత్రం 7 గంటలకు వచ్చింది సార్. సార్ ఎస్ఐ గారు వచ్చింది సార్. ఎస్ఐ గారు వచ్చేటప్పుడు మళ్ళీ రసీదుని తీసుకొని వచ్చింది సార్. పిటిషన్ ఇచ్చిన ఆయన కూడా తీసుకొని వచ్చింది సార్. వచ్చిన తర్వాత మమ్మల్ని విచారణ చేసింది సార్. ఏం జరిగింది ఏం కదా అంటే ఇవన్నీ చెప్పినాం సార్, స్టోరీ అంతా చెప్పినాం సార్. చెప్పిన తర్వాత లేదు మీరే వాళ్ళని కొట్టిండట, వాళ్ళ దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి వాళ్ళు అని చెప్పి ఎస్ఐ గారు అన్నాడు సార్. ఎస్ఐ గారు అంటే మేము ఇద్దరం ఇంట్లో ఉన్నాం, మేము ఎట్లా వాళ్ళని ఎట్లా కొడతాం సార్, వాళ్ళే ముగ్గురు మనుషులు వచ్చి మగోళ్ళు వాళ్ళు మా నడింట్లోకి వచ్చి మమ్మల్ని కొడితే మీరు మమ్మల్ని కొట్టిరని వాళ్ళని కొట్టిరని మీరు అంటారు. మేము వీడియోలు ఎవరు సాక్ష్యం ఎవరో చూపెట్టు, నిన్ను కొట్టినట్టు మీ భార్యను కొట్టినట్టు సాక్ష్యం చూపెట్టంటే నా ఇంట్లోకి ఎవరు ఉంటారు సార్, అంత పొద్దులు ఎవరు ఉంటారు సార్ అని నేను అన్న తర్వాత లేదు అవి అన్ని తప్పు, నువ్వు అన్ని తప్పుడు ఆరోపణ చేస్తావు. నేను సతీష్ చేస్తే మాట్లాడుతానండి. సార్ సార్ నమస్కారం సార్. అయితే ఇప్పుడు ఈ ర్యాలీలో బందోబస్తులో సార్ కలిసి ఏసీపీ సారు సార్ మరి నిన్న పోయినా సార్ ఎంక్వైరీ అంటే 2 పార్టీలు నా దగ్గర పంపించు, ఇవాళ కేసా కాంప్రమైజా ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దాం అన్నాడు సార్. ఒక్కసారి పోండి అబ్బా 5 గంటలకి. ఏమో సార్ మేము పోయి తిరిగి నా మాట వినండి. మీరు ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన ప్రకారంగా సార్ మాకు న్యాయం జరుగుతుంది ఏం లేదు సార్. కేసు కాదు ఏం కాదు, అనవసరంగా ఏదో సార్ తిరిగి 100% కేసు అవుతుంది. మీరు ఒక్కసారి సార్ మీరు ఆల్రెడీ మీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, మీరు మీ ఇంట్లోకి వచ్చి సంపారెడ్డి గారు ఆగండి కొట్టినండి సార్. కొట్టలేదు అన్నారు కానీ మీ ఇంట్లోకి వచ్చిల్లని చెప్పింది కదా సార్. మా ఇంట్లోకి వచ్చి తెలుసు, వాళ్ళు కొట్టిన తెలుసు, తెలుసు, అన్ని తెలుసు సార్. తెలుసు కానీ వాళ్ళు మీరే కట్టాడు. నాకు ఇంకా చిన్న రిక్వెస్ట్ సార్, మమ్మల్ని ఆయన ఇంటికి వచ్చి ఇప్పుడు మీతో వచ్చి కూడా నన్ను అందరి ముందర 10-15 మంది ఉన్నారు, మీరున్నారు, అందరి ముందర కూడా నన్ను చంపుతానంటే నాకు ఎక్కడ నా రక్షణ ఉన్నా సార్? ఎందుకలే సార్ అంటే మీరు ఇంతమంది కూడా మీరు తప్పబడతారంటే మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది సరిగా? మీకు సంపదరెడ్డి గారికి కొట్టినండి సార్. ఆయన ఫోన్ లో నీతో అన్నది మాట అది రికార్డింగ్ ఉన్నది కదా, దాని మీద ఆ ఇంట్లో పోయిన మీద ఈ 2 పాయింట్ల మీద కేసు అవుతుంది. ఇవాళ ఈ సాయంత్రం మీరు ఏసీపీ సార్ కలిసి రండి. మీకు నచ్చకపోతే ఇదేనండి ఒకటి చెప్తేనండి, నా పై ఆఫీసర్ అండి, మీరు ఒక్కసారి పోయి రండి, మీకు నచ్చలేదు అంటే నేను కేసు చేసేస్తా.
సార్ ఇప్పుడు ఇక్కడ బాధ్యత వహించాల్సింది సిఐ గారు సార్ దగ్గరికి పోతే సార్ కూడా నాకు టైం 2-3 సార్లు పోయినా కూడా సార్ బిజీగా ఉంటాను. ఆయన అంటే నేను తప్పడతలేను, బాగా బిజీగా ఉంటాను సారు. ఆయన అయితే ఇంకోటి అండి, నాకు చిన్న రిక్వెస్ట్ చెప్పండి. ఏసీపీ సార్ ఏమంటారంటే నువ్వు సిఐ గారు ఏమన్నారని ఆయన అడుగుతాడు. అడిగిపోతే నేను ఏం సమాధానం చెప్పాను సార్? నేను ఇప్పుడు చెప్పినండి, నిన్న పోయిన సార్ నిన్న పోయిన గిట్లా అయిందని చెప్పిన. సిఐ గారికి కాదు సార్ ఫస్ట్ చెప్పాల్సింది, సిఐ గారు. సీఏ గారికి కూడా ఇంకోటి సీఏ గారికి కూడా చెప్పిన సార్. చెప్తే సార్ ఏమన్నా అంటే బేసిక్ మెరిట్స్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మేము రోడ్డు మీద ఎంతో అంత తిరుగుతాను, మాకు పెద్ద చుట్టాలు ఉన్నారు, పెద్ద వాళ్ళే ఉన్నారు, మేము కూడా సార్ ఎంతో అంత చేసుకొని బతికేటోళ్ళమే. మాకే ఈ మాత్రం రక్షణ లేకపోతే రోడ్డు మీద ఎక్కడ కనపడితే అక్కడ చంపుతా అని బెదిరిస్తా అంటే మేము ఎట్లా రోడ్డు మీద ఎట్లా బతకాలి? మాధురెడ్డి సంపత్ రెడ్డి అన్న మాట ఏంటండి, మీరు 5 గంటలకు పోయిరండి, 6 గంటలకు మీకు నచ్చలేదు అంటే రోడ్డు మీద చంపితే నేను ఏం చేయాలి సార్? ఎక్కడ ఎవరు చెప్పుకోను చెప్పండి సార్. మీరు మీ ముందంటే చంపుతా అంటే కూడా మీరు చంపలేదు అనలేదు అని అంటారు మీరు. ఇది ఎంత ఎక్కడ న్యాయం సార్? మీరు భుజం మీద చేయొచ్చి నెట్టుకపోయారు మీరు ఆయనను, మళ్ళీ మీరు అనలేదు. చిన్న రిక్వెస్ట్ సార్, నిన్న 3 ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన వాళ్ళు 3 ఉన్నారు అక్కడ మీరు మీ పక్కన. బిగ్ టీవీ కథనంపై వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఆరా తీశారు. నిందితులపై తక్షణమై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బిగ్ టీవీ కథనంతో నిందితులు రషీద్, చైతన్యారెడ్డి మరొకరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా డీసీపీ ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ల దందాకు పాల్పడుతున్న ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన నిందితులపై ఈ నెల 18న బాధితుడు సంపత్ రెడ్డి సుబేదారి పిఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. పైగా దాడికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా అంటూ బాధితుడినే బెదిరించారు. అంతేకాకుండా నిందితుడితో రాజీ కుదుర్చుకోవాలంటూ ఎస్ఐ, ఏసీపీలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసుల తీరుతో విసిగిపోయిన బాధితులు న్యాయం కోసం బిగ్ టీవీని ఆశ్రయించారు. ఘటనను సుబేదారి పోలీసుల సెటిల్మెంట్ల దందాపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది బిగ్ టీవీ.